హాయ్ హలో వెల్కమ్ టు వాహిని ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఇంకా చూసుకున్నట్టయితే విశాఖ జిల్లా ఆరువిలో దారుణం అయితే చోటు చేసుకుంది. బంగారం కోసం ఒంటరిగా ఉన్న మహిళను కొట్టి అదేవిధంగా గొంతు నలిమి చంపడం అయితే జరిగింది. మనం ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళినట్టయితే కనుక భర్త రమణ జీవీఎంసీ హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఉదయం 10 గంటలకు వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6 దాకా కూడా ఇంటికి రాడు. ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలోనే నిన్న కూడా అదేవిధంగా ఆయన విధుల నిర్వహణలో భాగంగా ఉద్యోగానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం 10 గంటలకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ మహిళ లక్ష్మి ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు ఒంటరిగా ఇంట్లో ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత 10:15 ఆ సమయంలో 10 గంటల 13-12 నిమిషాలకు ఆ సమయంలో హంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమెను అతి దారుణంగా కొట్టి గొంతు నలిమి చంపి ఆమె మెడలో ఉన్న 8 తులాల బంగారాన్ని అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాలోని 5 లక్షల నగదు ఏదైతే డబ్బు ఉందో దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయిన సంఘటన అయితే విశాఖ జిల్లా ఆరువిలో చోటు చేసుకుంది. కేసులోకి వెళ్తే కనుక ఇక్కడ భార్యాభర్తల పేర్లు కనుక చూసుకున్నట్టయితే భర్త రమణ ఎవరైతే జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నారో ఆయన పేరు రమణ, ఆయన భార్యనే ఈ లక్ష్మినే హత్య చేయడం అనేది జరిగింది. హంతకుడు 10-13 నిమిషాలకు వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఆమె ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టి అతి కిరాతకంగా గొంతు నలిమి ఆమెను చంపి ఆమె మెడలో ఉన్న 8 తులాల బంగారాన్ని అదేవిధంగా 5 లక్షల నగదును తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం టైంలో మన నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లడ్డు విషయం ఏదైతే ఉందో లడ్డు విషయం జరుగుతుందిగా దానిపైన సిబిఐ నుండి ప్రూఫ్ తీసుకొచ్చి దీంట్లో ఒక్క చుక్క కూడా కల్తీ జరగలేదని చెప్పి సిబిఐ నుండి వచ్చి రిపోర్ట్ ఇచ్చి ఆ పేరునే నాని గారికి కానీ రోజా గారికి కానీ ఎవరైతే వైసీపీ నేతలు ఈ ఇష్యూ పైన అరవడం అయితే జరుగుతుందో వాళ్ళకు మంచి కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మేడం? అది కరెక్ట్ కాదు. అసలు కల్తీ జరగని ఎందుకు పుట్టుద్ది? ఇప్పుడు ఏదైనా కానీ పిత్తు బెత్తంలో వాసన రాదు. తప్పు జరిగిపోయింది. జరిపినాక అసలు కల్తీ గడవలేదని రాలేదంట కదా. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్పాను కదా. రాలేదని ఎవరు చెప్పారని? అది ఇంకా ఉందంట, వచ్చేది కూడా ఉందంట. కలవలేదని ఎవరు చెప్పారు? వీళ్ళే మా దునికి పడుతున్నారు. అందుకేగా మన ఎంపటి రాంబాబు గారు పుసుకు నోరు జారి అంత పని అయింది. అసలు రాజకీయ పరంగా ఈ వైసీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ ధర్మమైన పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఇంత చేయటం అది ధర్మం కాదు. అది మన హిందూ ధర్మానికే కానీ మన హైందవ ధర్మానికే కానీ అది మంచిది కాదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. తప్పపు లేదని ఉంటే ఎవడు పాపం చెప్తే వాడు కర్మ అనుభవించక తప్పదు. దీని మీద రాజకీయం చేయొద్దు. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ఒకరినొకరు దూషించుకోవాలి. అదేవిధంగా ఈరోజు అంబటి రాంబాబు గారి ఏదైతే జైలు రిమాండ్ ఉందో 14 డేస్ అంటే 14 రోజులకు పొడిగించడం అయితే జరిగింది. అలా చేయడం దేనికి గురించి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? దేని గురించి అంటే చంద్రబాబు నాయుడు నన్ను ఆ మాట అన్నాడు కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అనరాని మాట అన్నాడు. నోరు జారిండు అందరు 2 రాష్ట్రాల ప్రజలు ప్రపంచం చూసింది. దానివల్లనే మరి జరిగింది. అంటే దీనిపైన కూడా అంబటి రాంబాబు గారి కూతురు ఎవరైతే మౌనిక గారు ఉన్నారో వారు ఏమని మాట్లాడుతున్నారంటే గల్లా మాధవ్ గారిని అంటా ఉన్నారు, గెలిచింది ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే, నువ్వు మా నాన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఎవరైతే అంబటి రాంబాబు గారి కూతురు అదేవిధంగా అల్లుడు ఉపేష్ కూడా అంటా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అలా అనడం ఎంతవరకు? ఎవరైనా గెలుపు తొలి మెట్టుతోటేగా సహజ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఫస్ట్ గెలుపు ఒక తొలి మెట్టుతోటేగా వచ్చేది. ఒక్కసారి ఫస్ట్ ఎమ్మెల్యే అయితేనే అంచెలంచెలకు పడి ఎదిగేది. ఇప్పుడు ఆమె ఫస్ట్ గెలిచినంత మాత్రాన్ని ఇప్పుడు ఆమె తక్కువ? ఎమ్మెల్యే పదవి అంటే అందరిది ఒకటే కదా గవర్నమెంట్ ద్వారాగా. అందుకని అట్టంటే తప్పు. ఒక కష్టపడి ఆమె పైకి వచ్చింది, ఆమె ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆమెకు విలువ ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ గెలిచా. రోజా గారు కూడా అంతే మాట్లాడుతుంది, పాప అది ఇదని. ఆమెను కూడా అదే మాట అంటే బాగుంటుందా? ఇప్పుడు మన రోజా గారు కూడా గెలిచింది, ఫస్ట్ నుంచి నగర ఎమ్మెల్యే ఉంది. ఆమె కూడా నగర ఎమ్మెల్యే అనకుండా పాప సినిమాలో తీసుకునే హీరోయిన్ అది ఇది అని అంటే ఆమె ఒప్పుకుంటుందా? తప్పు. అసలు అట్లా అనొద్దు. రాజకీయం ఏదైనా ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంబటి రాంబాబు అన్న నోరు జారబట్టే ఎంత రచ్చ చేసింది. వీళ్ళకైనా కూడా ఎందుకు అర్థం కావట్లేదు అని నా అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి అల్లుడు ఉపేష్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. చెన్నమనేని రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్, ఆయన ఏమంటారు, మీరు ఆల్రెడీ మనసులో పెట్టుకునే చేసారు మా మామయ్య పైన,
మనసులో ఉన్నాయి కాబట్టి చేసిరు, సినిమా చూపిస్తా అన్నారు, ఇదే నా మీ సినిమా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని? కరెక్ట్ కదా, ఆయన నోరు జారింది కాబట్టి దొరికిండు. ఆయన అనకపోతే దొరకపోయేది. ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు రోజక్క కూడా అసలు విడిగా అంటుందిగా, ఎట్ట పెడితే అట్ట అంటుంది. మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, కానసేన అన్నది, మళ్ళీ ఇప్పుడు గొడ్డు మోసం తిన్నాడని అంటుంది. విడిగా అటు నోరు బారేసుకొని ఇటు చేసుకునేది, నా తెచ్చుకునేది. ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి. వీళ్ళు పట్టుకుంటారు, రేపు ప్రజలు ఏం చూస్తారు? ఇప్పుడు వాళ్ళకేం సాయం చేస్తారు? అందుకని దయచేసి అట్లా చేయొద్దు. ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల కోసం పోరాడండి. వీళ్ళు కనుక ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏం చేయకపోతే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అడగండి. ప్రతిపక్షంలో ఉండరు కాబట్టి అది కదా చేయాల్సింది. అది వదిలిపెట్టి వ్యక్తిగతంగా కొట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు. అది దామం కాదని నేను అంటున్నా. అదేవిధంగా ఈరోజు నిన్న చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కొడాలి నాని గారికి కానీ వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రౌడీ రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ రెచ్చగొట్టే విధంగా ఏ పనులు చేసినా కూడా చట్టరీత్యా కేసులు నమోదు చేయడం కానీ వాళ్ళకి శిక్ష తప్పదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టే. అది లా అండ్ ఆర్డర్ తీసుకోవాలి. ఎవరైనా సరే వీళ్ళు ప్రభుత్వంలో ఉండా కూడా, కూటమి ప్రభుత్వంలో ఉండా, వైఎస్ఆర్ వాళ్ళ ప్రభుత్వంలో ఉండా, లా అండ్ ఆర్డర్ తప్పి ధర్మం తప్పి బయటకు వచ్చి ప్రజలకు హానికరం కలిగేటట్టు గొడవలు కనుక లేపితే చర్య తీసుకోవాల్సింది. ఎవరైనా సరే తీసుకోవాలి. ఎందుకు? ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల కోసం సేవ చేయాలి. అట్లా చేయకుండా ప్రజలు ఉసుగమ్మిస్తారు. ఒక పాట ఇంతకు ముందు మన కోనేటి వెంకన్న గారు రాసిండు ఒక పాట, గాంధీ నెహ్రూ గారు పక్కన మీ బొమ్మలు ఉండాలి, పోలీస్ స్టేషన్లో మా ఫోటోలు ఉండాలని భలే రాసిండు ఆయన. ఇప్పుడు పనికొద్దా ఆ పాట? అతను మహా గాయకులు భలే రాశారు. రిట్టాటాల గురించి రాసింది. వీళ్ళు ప్రజలు సేవ చేయడానికి వచ్చారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా కొట్టుకోవడానికి వచ్చారా? ఆయన ఒక్క మాట అనిపోతే అవతల ఎంత గొడవ నడుతుంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే ఏ విషయం పైన మాట్లాడడం జరుగుతుంది? బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడతారా, లేదంటే దేని గురించి మాట్లాడతారని మీరు అంటే? ఎవరు ఆయన బయట తీసుకురావడానికి పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న. నేను ఎప్పటి నుంచి కూడా చెబుతున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంత పేరుందో, అందుకని దయచేసి ఎవరైనా సరే గెలుపు ఓటములు అనేది వాళ్ళ చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది. ఒకసారి వాడవచ్చు, ఒకసారి గెలవచ్చు. అంత మాత్రం చేత మనిషి మానవత్వం మర్చిపోయి విడితనానికి పోతే కర్మ తప్పదు ఎవరికైనా సరే. అందుకని నువ్వు ఇప్పుడు ఒకసారి ఓడిపోయిన అనుకో, మళ్ళీ రావని రూల్ ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఓడిపోలేదా? ఆయన ఓడిపోయి ఇప్పుడు రాలేదా? ఈయన కూడా మళ్ళీ రావచ్చేమో. అది మరిచిపోయి విడితనానికి గొడవలు లేపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ అతనే రూల్ ఏముంది? అందుకని దయచేసి ఒకసారి రాష్ట్రాన్ని పరిపాలించినవు కాబట్టి అన్న, దయచేసి ఏది మంచి ఏది చెడని ఆలోచించమంటాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.